ఏపీకి పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. రేపటి నుంచి 3 రోజులు యూఏఈలో పర్యటిస్తారు. విశాఖలో జరగబోయే పార్ట్నర్షిప్ సమ్మిట్ కు వివిధ సంస్థల ప్రతినిధుల్ని ఆహ్వానించబోతున్నారు. ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడులకు స్వర్గధామంగా మార్చిన సీఎం చంద్రబాబు తన వేటను ముమ్మరం చేశారు. 3 రోజులు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పర్యటించనున్నారు. వచ్చే నెల 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్ లో పాల్గొనాలంటూ వివిధ సంస్థల ప్రతినిధుల్ని చంద్రబాబు ఆహ్వానించనున్నారు. మూడు రోజుల పర్యటనలో అంతర్జాతీయ సంస్థల యాజమాన్యాలు ప్రతినిధులతో 1-to-1 మీటింగ్లకు సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు. పారిశ్రామికవేత్తలతో పాటు యూఏఈకి చెందిన ప్రభుత్వ ప్రతినిధులతోనూ భేటీ కానున్నారు. బుధవారం దుబాయ్లో సిఐఐ రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు. ఏపీ ఎన్ఆర్డీ ఆధ్వర్యంలో జరుగుతున్న తెలుగు డయాస్పోరా సమావేశంలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించనున్నారు. తొలి రోజు పర్యటనలో భాగంగా 22న 5 కంపెనీలకు చెందిన పారిశ్రామికవేత్తలతో సీఎం భేటీ కానున్నారు. శోభా గ్రూప్, షరాఫ్ డీజీ, ట్రాన్స్ వరల్డ్ గ్రూప్, లూథా గ్రూప్, దుబాయ్ ఫ్యూచర్ ఫౌండేషన్ సంస్థలకు చెందిన ప్రతినిధులతో చంద్రబాబు భేటీ అవుతారు. ఇండస్ట్రియల్, ఐటీ పార్కులు, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ సదుపాయాలు, పోర్ట్లు, షిప్ మేనేజ్మెంట్ రంగాల్లో పెట్టుబడులపై చర్చిస్తారు. చంద్రబాబు వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎం కార్యదర్శి కార్తికేయ మిశ్రా, ఇండస్ట్రీ సెక్రటరీ యువరాజ్ కూడా విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. విశాఖ వేదికగా నవంబర్లో నిర్వహించే పార్ట్నర్షిప్ సమ్మిట్ ను ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. పారిశ్రామికవేత్తలను ఆకట్టుకునేందుకు సింగపూర్, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఇప్పటికే చంద్రబాబు, లోకేష్ రోడ్ షోలు నిర్వహించారు. ఈ నెలాఖరులో చంద్రబాబు లండన్లోనూ పర్యటించబోతున్నారు.